హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్ 2024 కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండ్ అప్ క్లాస్లలో భాగంగా లెవెల్ 2 క్వశ్చన్స్లో భాగంగా మనము ఈ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ అయితే చూడబోతున్నామండి. అయితే చాలామంది మనకు ఆస్పిరెంట్స్ ఏమంటున్నారంటే ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ పెట్టండి సార్ అని అడుగుతున్నారు. మరి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మేము మళ్ళీ అప్లోడ్ చేయాలి కాబట్టి మరీ ఎక్కువ క్వశ్చన్స్ అంటే డైలీ బేసిస్లో అంత సాధ్యం కాదండి. మ్యాక్సిమం మీకు ఏది మిస్ కాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి అన్నీ కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీకు ఎగ్జామ్ టైం వరకు ఖచ్చితంగా ఈ వీడియోస్ కనుక ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు కరెంట్ అఫైర్స్లో ఏ ఒక్క బిట్ను కూడా మీరు మిస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మరి అందులో ఒకటి మరి ఎక్కువ క్వశ్చన్స్ పెట్టినా కూడా డ్యూరేషన్ ఎక్కువైపోతుంది వీడియోది. మరి వీడియో డ్యూరేషన్ కూడా ఎక్కువ కావడము మరి మీకు కూడా చాలా బోర్గా కూడా అనిపిస్తుంది. కాబట్టి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ లోపుల్లోనే వీడియోని క్లోజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మరి దీన్ని మీరు అన్యథా భావించకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఓకే అండి, మరి ముందుగా ఈ వీడియోలో మనము ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. అదేంటి అంటే యూపీఐ ట్యాప్ పే కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. యూపీఐ ట్యాప్ పే యూపీఐ ట్యాప్ అండ్ పే కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి అని ఉంది. మరి దీంట్లో 3 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ 3 స్టేట్మెంట్లు ఒకటి ఏంటి అంటే, ఒకటి స్టేట్మెంట్ ఏ గనక చూసినట్లయితే ఇది చెల్లింపుదారు యొక్క యూపీఐ ఐడి లేదా వర్చువల్ చెల్లింపు చిరునామా, వర్చువల్ పేమెంట్ అడ్రస్ విపిఏని సంగ్రహించడానికి సమీప నీల్డ్ కమ్యూనికేషన్ అంటే సమీప ఫీల్డ్ కమ్యూనికేషన్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఎన్ఎఫ్సి సాంకేతికతను ఉపయోగిస్తుంది. బి, యూపీఐ ట్యాప్ చేసి చెల్లించడం ద్వారా ఎటువంటి పిన్ నెంబర్ లేకుండా 5,000 రూపాయల వరకు లావాదేవీలు చేయవచ్చు. సి, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ని ప్రారంభించడానికి ఫోన్ కెమెరాను ఉపయోగిస్తుంది అని 3 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో పై ప్రకటనలలో సరైనవి ఏవి అని అడగడం అయితే జరిగిందండి. మరి దీంట్లో కనుక చూసినట్లయితే మరి ఈ 3 స్టేట్మెంట్లో కనుక స్టేట్మెంట్ ఏ కనుక చూసినట్లయితే అంటే ఈ యూపీఐ ట్యాప్ అండ్ పే ఈ చెల్లింపుదారి యొక్క యూపీఐ ఐడి లేదా వర్చువల్ చెల్లింపు చిరునామా వర్చువల్ పేమెంట్ అడ్రస్ని సంగ్రహించడానికి నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సమీప ఫీల్డ్ కమ్యూనికేషన్ సాంకేతికతను ఉపయోగిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ ఏ అనేది ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. స్టేట్మెంట్ ఏ సరైనది. నెక్స్ట్ బి, యూపీఐ ట్యాప్ చేసి చెల్లించడం ద్వారా ఎటువంటి పిన్ నెంబర్ లేకుండా 5,000 వరకు లావాదేవీలు చేయవచ్చు. మరి ఈ స్టేట్మెంట్ బి అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ఈ యూపీఐ ట్యాప్ చేసి చెల్లించడం ద్వారా పిన్ నెంబర్ లేకుండా 5,000 వరకు లావాదేవీలు చేసే అవకాశం లేదు. కాబట్టి ఇది స్టేట్మెంట్ బి అనేది రాంగ్. నెక్స్ట్ సి, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ప్రారంభించడానికి ఫోన్ కెమెరాను ఉపయోగిస్తుంది. మరి ఈ సి కూడా రాంగ్ స్టేట్మెంట్. కేవలం స్టేట్మెంట్ ఏ ఒక్కటి మాత్రమే సరైన స్టేట్మెంట్ కాబట్టి మనం ఆన్సర్గా ఒకటిని గుర్తించాల్సి ఉంటుందండి. ఏ మాత్రమే సరైనది అని ఒకటవ ఆప్షన్ మనం చూడాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఒక్కసారి మనం ఎక్స్ప్లెనేషన్ కనుక చూసినట్లయితే ఈ యూపీఐ ట్యాప్ అండ్ పేకి సంబంధించిన చూసినట్లయితే ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్ ప్రొవైడర్లు అంతటా కూడా అంటే ఈ ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్ ప్రొవైడర్లు అంతటా కూడా ఈ యూపీఐ ట్యాప్ అండ్ పే అమలును ప్రారంభించడం అయితే జరిగింది ఇటీవల.
మరి ఈ యూపీఐ ట్యాప్ అండ్ పే యొక్క ఫీచర్లు ఏంటివి అని కనుక చూసినట్లయితే ఇది ఈ కెమెరా యొక్క అవసరం అయితే ఉండదు. దీని ద్వారా ఈ యూపీఐ ట్యాప్ అండ్ పే ద్వారా కెమెరా అవసరం లేకుండా ఈ చెల్లింపుదారుని యొక్క యూపీఐ ఐడి లేదా వర్చువల్ చెల్లింపు చిరునామా విపిఎన్ సంగ్రహించడానికి ఈ ఎన్ఎఫ్సి సాంకేతికను ఉపయోగిస్తుంది. అదేవిధంగా ఎన్ఎఫ్సి సామర్థ్యం ఉన్న ఫోన్లు లేదా పరికరాల్లో మాత్రమే ఈ ఫీచర్ను ఎనేబుల్ చేయొచ్చు. అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఆ ఫీచర్ ఉన్నటువంటి ఫోన్లలో మాత్రమే దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. మరి వినియోగదారులు తమ యూపీఐ యాప్లో ఈ ట్యాప్ అండ్ పే బటన్ ఉపయోగించి అక్కడ ఒక క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా తమ యొక్క పేమెంట్ను పూర్తి చేయవచ్చు. మరి అదేవిధంగా 500 రూపాయల వరకు మాత్రమే దీన్ని ఇది దీని ద్వారా ట్రాన్సాక్షన్ అనేది ఏదైతే చేయొచ్చు. మరి ఈ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అనేది ఒక స్వల్ప శ్రేణి వైర్లెస్ సాంకేతికత. ఎన్ఎఫ్సి అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అనేది స్వల్ప శ్రేణి సాంకేతికత. ఇది 2 పరికరాలు ఒకదానికొకటి 4 సెంటీమీటర్ల దూరం లోపల ఉన్నప్పుడు కమ్యూనికేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ ఎన్ఎఫ్సి కమ్యూనికేషన్ ప్రారంభించడానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ని ఉపయోగిస్తుందండి. ఇది మరి యూపీఐ ట్యాప్ అండ్ పేకి సంబంధించినటువంటి అంశం. మీకు ఇది నేను ఇచ్చిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుందనే విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో పరిగణలో ఉంచుకోకూడదండి. దీంతో పాటు క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా టోటల్ కాన్సెప్ట్ ను మీరు అర్థం చేసుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే క్వశ్చన్ ఇదే రకంగా వచ్చినా మరి ఈ విధంగా కాకుండా మళ్ళీ దీనికి సంబంధించి క్వశ్చన్ మార్చి ఇచ్చినా లేదా డైరెక్ట్ క్వశ్చన్ గా ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి కాన్సెప్ట్ ను మీరు పట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి, జతపరచుము. మరి జతపరచుము క్వశ్చన్ కనుక చూసినట్లయితే మరి మనం ఈ లెఫ్ట్ సైడ్ లో కనుక చూసినట్లయితే ఏ లాంగ్ మార్చ్ 11 క్యారియర్ ర్యాకెట్ ను ప్రారంభించిన దేశం. బి 2024 ఒలింపిక్స్ కోసం పూర్తి డిజిటల్ స్కెంజన్ వీసాలను ప్రవేశపెట్టడం ద్వారా డిజిటల్ లీప్ ను తీసుకున్న దేశం. సి 19వ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ సమ్మిట్ ఆతిథ్య దేశం. డి 16 ఏళ్ల చర్చల తర్వాత భారత్తో సంచలనాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న దేశం. రైట్ సైడ్ కనుక చూసినట్లయితే స్విట్జర్లాండ్, చైనా, ఫ్రాన్స్, ఉగాండా అని 4 దేశాలు ఇవ్వడం జరిగిందండి. వీటిని మనం ఇప్పుడు జతపరచాల్సి ఉంటుంది. ఏ లాంగ్ మార్చ్ 11 క్యారియర్ ర్యాకెట్ ను ప్రారంభించిన దేశం ఏది అంటే ఇది చైనా. ఈ చైనా లాంగ్ మార్చ్ క్యారియర్ ర్యాకెట్ ను ఉపయోగించింది. నెక్స్ట్ చూసినట్లయితే 2024 ఒలింపిక్స్ కోసం పూర్తి డిజిటల్ స్కెంజన్ వీసాలను ప్రవేశపెట్టడం ద్వారా డిజిటల్ లీప్ ను తీసుకున్న దేశం అంటే ఫ్రాన్స్. నెక్స్ట్ 19వ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ సమ్మిట్ ఆతిథ్య దేశం ఉగాండా. 16 ఏళ్ల చర్చల తర్వాత భారత్తో సంచలనాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న దేశం స్విట్జర్లాండ్. చూడండి, ఈ లాంగ్ మార్చ్ 11 క్యారియర్ ర్యాకెట్ ను ప్రారంభించింది చైనా. 2024 ఒలింపిక్స్ కోసం పూర్తి డిజిటల్ స్కెంజన్ వీసాలను ప్రవేశపెట్టడం ద్వారా డిజిటల్ లీప్ ను తీసుకున్న దేశం ఫ్రాన్స్. 19వ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ సమ్మిట్ ఆతిథ్య దేశం ఉగాండా. 16 ఏళ్ల చర్చల తర్వాత భారత్తో సంచలనాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న దేశం స్విట్జర్లాండ్. కాబట్టి A2, B3, C4, D1 ఆన్సర్గా ఒకటిని గుర్తించాల్సి ఉండండి. మరి దీంట్లో మీరు కూడా ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే 4 క్వశ్చన్స్ ఉన్నట్టుగా కూడా మనం భావించవచ్చు. అంటే లాంగ్ మార్చ్ 11 క్యారియర్ ర్యాకెట్ ను ప్రయోగించిన దేశం ఏది అని అంటే మనం ఆన్సర్గా చైనా అని ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా ఈ విధంగా
మనకు క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అయి ఉన్నట్లయితే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే మరి ఇది కూడా స్టేట్మెంట్ క్వశ్చన్ అండి. మరి ఈ స్టేట్మెంట్ క్వశ్చన్ కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే ఫార్మాల్డిహైడ్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, ఫార్మాల్డిహైడ్ అనేది రంగు లేని బలమైన వాసనతో మండే వాయువు. బి, ఇది వస్త్రాలు, క్రిమిసంహారకాలు, నిర్మాణ వస్తువులు మరియు ఆటోమొబైల్ భాగాలలో ఉంచబడుతుంది. సి, ఇది ఎటువంటి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు లేకుండా సురక్షితమైన మరియు నాన్ కార్సినోజెనిక్ గా వర్గీకరించబడింది అని 3 స్టేట్మెంట్ ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగిందండి. మరి దీంట్లో కనుక చూసినట్లయితే మనము ఆన్సర్ కనుక చూసినట్లయితే మరి ఒక్కసారి చూద్దాం. స్టేట్మెంట్ చూసి వాటిని ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే చూద్దాం. దీంట్లో ఏ, ఫార్మాల్డిహైడ్ అనేది రంగులేని బలమైన వాసనతో మండే వాయువు అనేది స్టేట్మెంట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఈ ఫార్మాల్డిహైడ్ వస్త్రాలు, క్రిమిసంహారకాలు, నిర్మాణ వస్తువులు మరియు ఆటోమొబైల్ భాగాల్లో ఉపయోగించబడుతుంది అనే బి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి, ఇది ఎటువంటి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు లేకుండా సురక్షితమైన మరియు నాన్ కార్సినోజెనిక్ గా వర్గీకరించబడింది అనేటువంటి సి స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. కేవలం ఏబి మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్. సి అనేది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఆన్సర్ గా ఏబి సరైనవి అనేది మనము ఆన్సర్ గా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మరి ఈ ఫార్మాల్డిహైడ్ సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇది ఫార్మాల్డిహైడ్ అనేది ఒక బలమైన వాసనతో రంగులేని మండే వాయువు. అదేవిధంగా ఇది మానవ క్యాన్సర్ కారకంగా కూడా ఉంది, వర్గీకరించబడింది. అంటే మానవ క్యాన్సర్ కారకంగా ఈ ఫార్మాల్డిహైడ్ అనేది వర్గీకరించబడింది. మరియు దీనివల్ల దీర్ఘకాలిక ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు, అంటే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అదేవిధంగా క్యాన్సర్ కు కూడా కారకం అవుతుంది. ఈ ఫార్మాల్డిహైడ్ అనేది అనేక పరిశ్రమల్లో ఉపయోగించబడుతుంది. మరి ఏ పరిశ్రమలు అని కనుక మనం చూసినట్లయితే జిగురు, రెసిన్, అదేవిధంగా రంగుల పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, తర్వాత క్రిమిసంహారకాల పరిశ్రమ, తర్వాత నిర్మాణ వస్తువుల పరిశ్రమ, ఆటోమొబైల్ వాటి భాగాల పరిశ్రమ, తర్వాత ఈ ల్యాబొరేటరీస్ పరిశ్రమ, వీటిలో అన్నింటిలో కూడా ఈ ఫార్మాల్డిహైడ్ అనే దాన్ని మాత్రము ఉపయోగించబడడం జరుగుతుందండి. మరి దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే మీకు ఇది ఒకవేళ స్టేట్మెంట్ క్వశ్చన్ గా కూడా వచ్చినట్లయితే ఫార్మాల్డిహైడ్ అనేది క్యాన్సర్ కు కారకమైన రంగులైన బలమైన వాసనతో కూడినటువంటి వాయువు ఏది అని 4 ఆప్షన్లు ఇచ్చి దాంట్లో ఒకటి ఫార్మాల్డిహైడ్ కనుక ఇచ్చినట్లయితే ఫార్మాల్డిహైడ్ అనేది మరి ఇది రంగు లేకుండా, రంగు ఉండదు దీనికి, కేవలం ఒక వాసన మాత్రం ఉంటుంది, బాగా వాసనతో కూడినటువంటిది ఫార్మాల్డిహైడ్ అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే ఇది కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అండి. మరి మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ మనం ఒక్కసారి చూసినట్లయితే ఇవి లెఫ్ట్ సైడ్ కనుక మనం చూసినట్లయితే జల్లికట్టు పండుగ జరుపుకునే రాష్ట్రం ఏ. బి, ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ 2024 ఆతిథ్య రాష్ట్రం. సి, గిరిజనులు, దళితుల వృద్ధాప్య పింఛన్ల పరిమితిని 60 నుంచి 50కి తగ్గించిన రాష్ట్రం. డి, 4వ రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ఆతిథ్య రాష్ట్రం. మరి రైట్ సైడ్ కనుక మనం చూసినట్లయితే 1 నాగాలాండ్, 2 జార్ఖండ్, 3 గోవా, 4 తమిళనాడు. మరి ఇది కనుక మనం చూసినట్లయితే ఒక్కసారి మరి ఏ జల్లికట్టు పండుగ జరుపుకునే రాష్ట్రం ఏది అని అంటే మరి తమిళనాడులో జల్లికట్టు పండుగ అనేది జరుపుకోవడం జరుగుతుందండి. జల్లికట్టు పండుగ జరుపుకునే రాష్ట్రం తమిళనాడు.
నెక్స్ట్ ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ 2024 ఆతిథ్య రాష్ట్రం ఏది అంటే అది గోవా. నెక్స్ట్ గిరిజనులు దళితుల వృద్ధాప్య పింఛన్ల పరిమితిని 60 నుంచి 50కి తగ్గించిన రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్. నెక్స్ట్ 4వ రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ఆతిథ్య రాష్ట్రం ఏది అంటే నాగాలాండ్. ఇది A4B3C2D1 కాబట్టి ఆన్సర్గా మనం 3ను గుర్తించాల్సి ఉంటుందండి. మరొక్కసారి కనుక మనం చూసినట్లయితే జల్లికట్టు పండుగను జరుపుకునే రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ 2024 ఆతిథ్య రాష్ట్రం ఏది గోవా. గిరిజనులు దళితుల వృద్ధాప్య పింఛన్ల పరిమితిని 60 నుంచి 50కి తగ్గించిన రాష్ట్రం ఏది జార్ఖండ్. 4వ రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ఆతిథ్య రాష్ట్రం ఏది అంటే నాగాలాండ్. ఇది అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇది స్టేట్మెంట్ క్వశ్చన్. ఇది కూడా ఒపెక్ కు సంబంధించింది. ఒపెక్ మరికి సంబంధించి చూసినట్లయితే మీకు ఒపెక్ అంటే తెలుసు కదండి. ఫుల్ ఫామ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఒపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంపెనీస్. ఒపెక్ కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ ఒపెక్ అనేది బాగ్దాద్ కాన్ఫరెన్స్ లో స్థాపించబడిన అంతర్ప్రభుత్వ సంస్థ. బి అంగోలా, ఈక్వెడార్ మరియు ఖతార్ ఒపెక్ సభ్య దేశాలు. సి సభ్య దేశాల మధ్య పెట్రోలియం విధానాలను సమన్వయం చేయడం మరియు ఏకీకృతం చేయడం ఈ ఒపెక్ యొక్క ప్రాథమిక లక్ష్యం. డి ఒపెక్ ప్రపంచంలోని మొత్తం ముడి చమురు నిల్వలలో 80% పైగా కలిగి ఉంది అని 4 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగిందండి. మరి దాంట్లో కనుక చూసినట్లయితే మరి దీంట్లో పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. మరి ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఒపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ ఒపెక్. మరి దీనికి సంబంధించి కనుక మనం ఒక్కసారి కనుక చూసినట్లయితే ఈ ఒపెక్ అనేది ఓకే, మనం ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, మరి కరెక్ట్ స్టేట్మెంట్లలో ఏది అనేది మనం ఇవ్వాలి కదండి. ఓకే, మర్చిపోయి చేయబోతున్నాను. ఓకే, స్టేట్మెంట్ ఏ ఒపెక్ అనేది బాగ్దాద్ కాన్ఫరెన్స్ లో స్థాపించబడిన అంతర్ప్రభుత్వ సంస్థ అనేది మరి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి అంగోలా, ఈక్వెడార్ మరియు ఖతార్ ఒపెక్ సభ్య దేశాలు అని అంటే మరి బి స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. ఎందుకంటే ఇటీవలనే ఒపెక్ నుంచి ఈ అంగోలా అనేది తప్పుకోవడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ బి రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి సభ్య దేశాల మధ్య పెట్రోలియం విధానాలను సమన్వయం చేయడం మరియు ఏకీకృతం చేయడం ఒపెక్ యొక్క ప్రాథమిక లక్ష్యం. మరి సి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ డి ఒపెక్ ప్రపంచంలోని మొత్తం ముడి చమురు నిల్వలలో 80% పైగా కలిగి ఉంది. ఎస్, డి అనేది కరెక్ట్ స్టేట్మెంటే. దీంట్లో ఏసిడి ఈ 3 మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్లు. బి అనేది ఒకటి రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఆన్సర్గా 3ను గుర్తించాల్సి ఉంటుందండి. ఏసిడి సరైనవి అనేది. ఓకే, మరి ఇప్పుడు మనం ఈ ఒపెక్ కి సంబంధించి కనుక ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కనుక చూసినట్లయితే ఒపెక్ ఫుల్ ఫామ్ కనుక చూసినట్లయితే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. దీన్ని 1960 సెప్టెంబర్లో స్థాపించడం జరిగింది. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది అంటే ఇది ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది.
వియన్నాలో దీని ప్రధాన కార్యాలయం అయితే ఉంది. మరి ఇటీవల ఈ ఒపెక్ నుంచి అంగోలా అయితే మరి ఇప్పుడు సౌదీ అరేబియా ఆధ్వర్యంలో ఈ ఒపెక్ అనేది ఉంది. మరి ఇటీవల ఈ ఒపెక్ నుంచి అంగోలా అనేది వైదొలగడం జరిగింది. మరి ఇది 1960లో ఒపెక్ అనేది ఇరాన్, ఇరాక్ అదేవిధంగా కువైట్, సౌదీ అరేబియా, వెనిజులాతో ఇవి కలిసి బాగ్దాద్ కాన్ఫరెన్స్‌లో ఈ ఒపెక్‌ని స్థాపించబడడం జరిగింది. మరి ఇది అల్జీరియా, తర్వాత ఈక్వటోరియల్ గినియా, నెక్స్టు చూసినట్లయితే లిబియా, నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, తర్వాత వంటి వాటితో ఆ దేశాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి సంస్థలతో కూడినటువంటి ఇది ఒక అంతర్ప్రభుత్వ సంస్థ. మరి దీని యొక్క ఏంటి ఉద్దేశ్యం, లక్ష్యం ఏంటి అనంటే, మరి ఒపెక్‌లో ఉన్నటువంటి సభ్య దేశాల మధ్య పెట్రోలియం విధానాలను సమన్వయం చేయడం, మరియు వాటిని ఏకీకృతం చేయడం, పెట్రోలియం ఉత్పత్తిదారులకు సరసమైన అదేవిధంగా స్థిరమైనటువంటి ధరలను నిర్ధారించడం, మరి వినియోగించే దేశాలకు సమర్థవంతమైనటువంటి ఆర్థిక మరి క్రమబద్ధమైన పెట్రోలియం సరఫరాను నిర్వహించడం వంటి ఇవన్నీ కూడా ఈ ఒపెక్ అనేది చూసుకుంటుంది. మరి ఈ ఒపెక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని మనం చెప్పుకున్నాం కదండీ. ఎక్కడ ఉంది అండి? ఇది వియన్నాలో ఉంది. మరి ఆస్ట్రియాలోని వియన్నాలో ఒపెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ముడి చమురులు అంతట్లో కూడా 80% పైగా కూడా ఈ ఒపెక్ ఆధ్వర్యంలోనే ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి ముడి చమురు నిల్వల్లో అన్నింట్లో కూడా ఆహ్, దీని యొక్క 80% పైగా మరి దీంట్లోనే ఈ ఒపెక్ ఆధ్వర్యంలోనే ఉంది. ఇది అండి మొత్తానికి ఒపెక్‌కి సంబంధించి మరి చూసినటువంటి అంశం మనం. మరి దీంట్లో గనుక ఒకవేళ డైరెక్ట్ క్వెషన్స్ వస్తే ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అని గనుక మనం చూసినట్లయితే, ఈ ఒపెక్ యొక్క నుంచి ఇటీవల వైదొలిగిన దేశం ఏది అంటే అంగోలా అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఒపెక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ప్రపంచంలోని మొత్తం ముడి చమురు నిల్వలలో ఒపెక్ ఆధ్వర్యంలో ఎంత శాతం ఉంది అని గనక ఒకవేళ క్వెషన్ అడిగినట్లయితే 80% పైగా ఉంది అని మనం ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఇది మరి ఈ వీడియోలో మీకు అందిస్తున్నటువంటి సమాచారం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.